2-3 రోజులు అవుతున్నది ఇంకా వస్తలేదేంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముచ్చట అనుకుంటున్నా రానే వచ్చింది. వారానికి 2-3 సార్లు అయినా కాంగ్రెస్ పార్టీ మీద సీఎం రేవంత్ రెడ్డి మీద నిప్పులు ఉప్పేసినట్టు చిటపటలాడుతున్నాడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డికి నొయ్యకుండా తొడపాశం పెడుతున్నాడు. సారా నడుమేమో అన్నారు కదా, ఏంటిది అది? పదవులు మీకే పైసలు మీకేనా అన్న ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్నా లేదా? బరాబర్ అన్నారు సారు. కాంగ్రెస్ పార్టీలనే వండుకుంటే రేవంత్ రెడ్డిని అన్నావంటే మీది చిన్నగుండె కాదు సార్. అయినా గట్ల ఎందుకు అన్నారు సారు? రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా లేదా? నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి అది చెప్తారనే చూస్తున్నాం. ఏమైందో చెప్పుండ్రి జరా. మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేనిలకు ఒక్క రూపాయి మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు చేస్తే కాంట్రాక్టర్ టెండరా అగ్రిమెంటా ఎన్ని రోజులు అయింది? రెండెట్లయితుంది కావచ్చు. మొన్న సంవత్సరం కూడా రాలే. అంతేనా? ఏడాది కూడా కాలేదా? పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. నేను ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్నా. ఓహో అట్లన్నావా? పనులు చేయించే పవర్ మీ దగ్గరనే ఉంటది, పైసలు ఇచ్చే బీరువా తాళాలు గుర్తి మీ తాన్నే ఉంటదా అన్నట్టు అన్నావు, అంతేనా? ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు. ప్రజలు రోడ్డు చేపించమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉంటాయి. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నా. అనాలి అవుతా? అనాలి సారు. కన్న తల్లే కడుపులో కాలుతుందని చెప్పుకుంటే కంచంలో భూవెయ్యది. ఆ సోంటిది కాంగ్రెస్ సర్కార్ అడగకుండా నిధులు ఇస్తుందా, పదవులు ఇస్తుందా? బరాబర్ అడగాల్సిందే సారు. పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించమని చెప్పింది. నేను ఇంతకంటే మంచి ఎమ్మెల్యే ఎడ దొరుకుతుంది? దొరుకుతాడు నాకంటే మంచివాడు? అస్సలు దొరకరు సారు. మునుగోడు జనాల గోడు తీర్చే గొప్ప లీడర్ సారు మీరు. మీ మనసు ఎన్న, మీ గుణం బంగారం. మిమ్మల్ని మంచోడు కాదన్న బట్టేవాజుగాడు ఎవరు సారు? అందుకని అంటున్నా, తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి. ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతున్నా ఏమంటారని. అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన వాళ్ళకి కాదు, నేను నిలబెట్టిన క్యాండిడేట్లకే ఓట్లేసి గెలిపించుండ్రని ఇప్పటి నుంచే ప్రచారం చేసుకున్నట్టు కోరుతున్నది రాజగోపాల్ రెడ్డి. లోకల్ బాడీ ఎన్నికలల్లా తన సత్తా ఏంటిదో పార్టీకి చూపెట్టాలని చూస్తున్నాడు కావచ్చు. అట్లా మంత్రి పదవి ఇస్తారని అనుకుంటున్నాడేమో. నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా.